అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఐబొమ్మ ఇమ్మడి రవి దొరికిన తర్వాత పైరసీ పూర్తిగా ఆగిపోతుందా? తెలంగాణ పోలీసులు చేసినటువంటి సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఇండస్ట్రీకి పైరసీ భూతాన్ని వదిలించిందని సినిమా పెద్దలు చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఎవరు అంటే అతను పోలీసులకే సవాల్ విసిరాడు, నన్ను ఎవరు పట్టుకోలేరని. అట్లాంటి వాడిని పట్టుకున్నారు. సో డెఫినెట్గా అది తెలంగాణ పోలీసులను అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. సో తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇతన్ని అరెస్ట్ చేస్తే పైరసీ భూతం వదిలిపోయినట్టుగానే మాట్లాడుతున్నారు, ప్రచారం కూడా జరుగుతుంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే రవి చేసినది ఎలా ఉన్నాయంటే సార్, ఎంటైర్ డిపార్ట్మెంట్ని కించపరిచేలా ఉన్నాయి. ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేసినట్టు ఉన్నాయి సార్. ఎవరు పట్టుకోలేరు అన్నారు. అక్కడ ఉంది సంజనాథ్ గారు అని ఆయనకు తెలియదు సార్. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్స్ని సక్సెస్ చేయడంలో సంజనాథ్ సార్ చాలా ఎక్స్పర్ట్ సార్. మనం చాలా చూసాం, దిశ ఎన్కౌంటర్ కానీ ఇవన్నీ చూసుకుంటే. సో అలాంటి ఆయనకు దగ్గర కుదరవు. కానీ అంటే ఒకటి, సజ్జనార్ గారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సినిమా పెద్దలందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఎలాగో పోలీసులు ఓదారుస్తారు అరెస్ట్ అయిన తర్వాత. ఇప్పుడు స్పెషల్గా పిలిచి వీళ్ళతో మీటింగ్ పెట్టడం, చిరంజీవి గారు అటెండ్ అవ్వడం, రాజమౌళి గారు అటెండ్ అవ్వడం, దిల్ రాజు గారు, నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చారు. సో ఏంటి ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి ఇప్పుడు రవిని బయటికి రాకుండా ఆపుతున్నారా? ఎందుకంటే దానికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి. రవికి అనుకూలంగా కూడా ఒక వర్గం బయలుదేరింది ప్రచారం చేస్తానికి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంటంటే ఒకటి సార్, ఒక సినిమా తీద్దాం సార్, ఆ పెయిన్ సినిమా తీసిన వాళ్ళకి, ఆ ప్రొడ్యూసర్కి ఉంటుంది సార్. ఎందుకంటే సినిమా డబ్బులు XYZ అమౌంట్ కోట్ల రూపాయల్లో పెట్టారు సార్. ఆ కోట్ల రూపాయలు వస్తుందా రాదా, లాస్ అయిద్దా, రిలీజ్ అయ్యేంత వరకు చాలా కష్టం సార్. అత్తారింటి దారి సినిమాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు చూసారు సార్, ఏ విధంగా చేశారు. నా ప్రొడ్యూసరు మరి దారుణంగా ఒక పార్టీ రిలీజ్ అయిపోయింది, ఫస్ట్ పార్టీ బయటకు వచ్చేసింది. సో ఏంటంటే అన్ని వాళ్ళ ఒక్కరి హీరో యొక్క కష్టం కాదు సార్. ఎంతమంది దాని కింద ఎంతమంది డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది, ఎన్ని ఫ్రేములు వర్క్ చేస్తున్నాయి, ఎన్ని ఫ్యామిలీ బతుకుతున్నాయి, అన్నీ చూడాలి సార్. వీడు సినిమా రిలీజ్ అయిపోతే రేపు ఉదయం కల్లా దీంట్లో రవి పెట్టి అప్లోడ్ చేసేస్తాడు సార్. దాని నుంచి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో స్ప్రెడ్ చేస్తారు, దాన్ని ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో స్ప్రెడ్ చేస్తున్నారు సార్. సో దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే ఛాయిసెస్ చాలా ఉన్నాయి సార్. చిన్న వాళ్ళకి ఇంకా అసలు రాలేదు సార్, పెద్దవాళ్ళకే ఇబ్బంది అవుతుంది, చిన్న వాళ్ళు రాలేదు. అలాంటి రవి ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ ఉంది సార్, మేబీ ఇట్స్ లైక్ హ్యాకింగ్ టెక్నిక్స్, ఎథిక్స్, ఇవన్నీ ఈ నాలెడ్జ్ ఉండొచ్చు. ఈ నాలెడ్జ్ని ఎక్కడైనా తీసుకెళ్ళి దేశ రక్షణకు, దేశ సైబర్ సెక్యూరిటీలో వాడుకుంటే మంచిది సార్. చెడు చేయడంలో వాడితే యూజ్ ఏం లేదు సార్. దేశద్రోహి ఒక రకంగా చెప్పాలంటే ద్రోహినిగా చూడాలి సార్. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు 150 కోట్లు తీసే సినిమాను తెల్లారి వచ్చేస్తే ఏం లాభం. సో నా దృష్టిలో ఏంటంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా సంఘటనలు అంటే ఇతని కఠినంగా శిక్షించాలి సార్. ఎందుకంటే రేపు ఇతను చేసిందని చెప్పి ఇంకోటి చేస్తారు. ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది సార్. ఏంటి సైబర్ సెక్యూరిటీ హ్యాకర్, నేను ఆ హ్యాకర్ అనే వర్డ్ పెట్టుకోవడం చాలా మంది యూత్లో ఒక ప్యాషన్ అయిపోయింది సార్. నేను హ్యాకింగ్ చేస్తాను, ఏం పొంది హ్యాకింగ్ చేస్తే వచ్చేది ఏం లేదు సార్. దానికోసం మళ్ళీ గంటల తరబడి ఈ యూట్యూబ్లో వచ్చి ఎలా హ్యాక్ చేయాలని వీడియోలు చూసి చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళొక హ్యాకర్ అనే వర్డ్కి వీళ్ళని ఏదో చేస్తుంది. కానీ ఆ హ్యాకర్ అనే వర్డ్ చాలా డేంజర్ వర్డ్ సార్. వాడికి దూరంగా ఉండడం ఇప్పుడున్న. ఒకటి అంటే ఇప్పుడు బయట జనరల్గా మనం మాట్లాడి చూస్తే మీరేమో రవి చేసింది చాలా దారుణం అంటున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో సినిమా వాళ్ళు చేస్తుంది దారుణం అంటున్నారు. ఒక ప్రొడ్యూసరు 10 కోట్లతో సినిమా తీయొచ్చు, దాన్ని 100 కోట్లు అంటాడు, 200 కోట్లు అంటాడు, వీళ్ళు బ్లాక్ మనీ అంతా అందులో పెడుతున్నారని చెప్పని ఒక విమర్శ ఉంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ మీద కూడా ఈ మధ్య చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అలానే థియేటర్ దాకా ప్రేక్షకుడు రావడమే ఎక్కువ. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడికి వెంకటేశ్వర స్వామికి కూడా ఈ మధ్య నిలువు దోపిడీలు ఇవ్వట్లేదు, కానీ థియేటర్కి వెళ్తే నిలువు దోపిడీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. పాప్కార్న్ల రూపంలో కానీ, కూల్ డ్రింకుల రూపంలో కానీ బయట 30 రూపాయలు ఉండేది అక్కడ 300 రూపాయలు ఉంటుంది అంటున్నారు. సో ఇది ఇండస్ట్రీ చేసిన పాపం కింద చూస్తానికి అవకాశం లేదా ఈ జరిగిందంతా? అంటే ఒకటే సార్, దీని ఏంటి అంటే సినిమా తీయడం అంటే ఒక ఐఫోన్ పట్టుకొని తీయట్లేదు సార్. మనం పట్టుకొని సినిమా తీయాలంటే ఒక 300 మంది మినిమం సెట్లో కావాలి సార్. ఆ కెమెరా కాస్ట్ ఎంత, లైటింగ్ కాస్ట్ ఎంత, సెట్ చేయడానికి ఎంత కాస్ట్, దాని మీద వర్క్ చేస్తున్నారు. ఈ అన్నిటి మీద డిపెండ్ అయ్యి సినిమా బడ్జెట్ అనేది అవుట్పుట్ వస్తుంది సార్. కానీ ఏదో ఒక కెమెరా పట్టుకొని తీసి దాన్ని తీసుకెళ్ళి ఒక ఐఫోన్లో తీసుకెళ్ళి మన సినిమా థియేటర్లో చేస్తుంటే పాసిబుల్ కాదు. దానికి కంప్లీట్ ప్రొఫెషనలిజం కావాలి. ఆ ప్రొఫెషనలిజంలో ఎక్కడ వీళ్ళు కంపేర్ చేసుకుంటారు అంటే మన హాలీవుడ్ టాలీవుడ్తోని మనం కంపేర్ చేసుకోవాలి సార్. మన ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పిక్చర్ మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అన్నీ తీసుకుంటే వీటన్నిటిని బట్టి ప్రైస్ పెరుగుతుంది సార్. మీరు అన్నట్టు నిలువు దోపిడీ జరుగుతుంది సార్. థియేటర్లో పోయినప్పుడు అయితే నిలువు దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, నా సామాన్య ఫ్యామిలీ చూడాలంటే 3 నుంచి 4 వేలు సార్. 2-3 వేలు సినిమా చూడాలంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. టికెట్కి అయ్యే ఖర్చు 1000 రూపాయల లోపు సార్.
పైన వచ్చే ఖర్చు పాప్కార్న్ 2000 అవుతుంది. ఈజీ 2000 అవుతుంది సార్. ఎందుకంటే ఇలాంటి కంపల్సరీ కంట్రోల్ చేయాలి సార్. కానీ కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేయాలి? మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి పోలీసులు వెళ్ళి అక్కడ కాపలా గాయలేరుగా. చాలా మంది ఇండస్ట్రీ పెద్దలే థియేటర్లు నడుపుతున్నారని చెప్పిన బహిరంగ సత్యం అది, వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద మనుషులుగా మీటింగ్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు కూడా థియేటర్ల ఓనర్లే. ఆల్రెడీ థియేటర్స్ వర్సెస్ మల్టీప్లెక్స్ డిస్కషన్ జరిగినప్పుడు కూడా మనం చూసాం. ఎవరు నియంత్రించాలి? ప్రభుత్వం నియంత్రించాలా? పోలీసులు నియంత్రించాలా? ఇండస్ట్రీ పెద్దలకు అసలు ఇందులో బాధ్యత లేదా? సార్ ఇండస్ట్రీ పెద్దలాగానే ఉండాలి. అంటే వాళ్ళకి గౌరవించాలి. ఏంటంటే ఈ చిన్న వాటి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు సార్. మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే ప్రతి సామాన్యుడు వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది సార్. కానీ సినిమా పరిశ్రమకు నష్టం కదా దానివల్ల. వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సినిమా పరిశ్రమకు నష్టమైనప్పుడు ఇప్పుడు పరిశ్రమకు నష్టం అవుతుందనే కదా రవిని అరెస్ట్ చేయగానే వెళ్ళి అభినందించారు పోలీసుల్ని. ప్రేక్షకుడు అరెస్ట్ అవుతున్నాడు అక్కడ. ప్రేక్షకుడు అరెస్టుకు బాధ్యత వహించాల్సిన అవసరం సినిమా పెద్దలకు లేదంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. నేనేమంటున్నాను సార్, ఇక్కడ వీళ్ళు అసలు వదిలేసి కొసరం పట్టుకుంటారు సార్. మీరు సినిమాలు ఎలా ఇండస్ట్రీ డెవలప్ చేయాలని మనం ఆలోచించాలి, కానీ పాప్కార్న్ల కోసం చూడొద్దు సార్. కొంతమంది ఒకరిద్దరు పెద్దలే ఉన్నారు అందులో. నేనేమంటున్నాను అంటే మేజర్గా సార్ మన ఆంధ్రప్రదేశ్లో హర్ఆర్ వీరమల్లుకు ముందు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీస్ అన్నిటిని సమన్వయం చేసి ఒక ఆడిట్ చేశారు సార్. తెలంగాణలో ఆ ఆడిట్ కూడా జరగాలి సార్. ఎందుకంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ పాప్కార్న్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఆయిల్ సార్. దాన్ని చూస్తే గోల్డెన్ కలర్లో ఆయిల్ ఉంది సార్. దాన్ని ఎప్పుడు బాయిల్ చేశాడు ఏంటి అది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అయితే అధ్వానంగా ఉన్నారు సార్. తెలంగాణలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారా లేరా అని కూడా తెలియట్లేదు సార్. సో అదొకటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయాలి. తర్వాతకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, మున్సిపాలిటీ ఇన్వాల్వ్ అవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతోనే దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. దీన్ని మేజర్గా ఎవరు తీసుకోవాలి లీడ్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిద్రలో ఉంది అంటే కొంతమంది ముసుగుల్లో నిద్రపోతూ ఉంది సార్. వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. కానీ ఇంకొకటి, ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా పైరసీ అనేది ఆగిపోతుందా లేదంటే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంకా చాలా వెబ్సైట్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయని అంటున్నారు. చాలా ఉన్నాయి సార్. ఒక్కరితోని మొత్తం కాదు సార్. కాకపోతే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఉంటుంది సార్. కొత్త వాడి మైండ్లో ఎవరైతే ఉన్నారో దీని బ్యాక్లో ఉన్న వాళ్ళు ఆ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోతుంది సార్. నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సార్ ఎథికల్ బిజినెస్ ఏదైనా చేయాలి. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే రేపు మన భారతదేశానికి నష్టం సార్. రేపు ఇది చేశాడు, రేపు దేశాన్ని భయపెడతాడు. ఆ రవి మాటలు ఎలా ఉన్నాయంటే నా దగ్గర 5 కోట్ల మంది డేటా ఉంది, నేను ఇది చేస్తాను అంటే వాడు దేశద్రోహి సార్. దేశాన్ని భయపెట్టాడు. రేపు ఇది చేస్తాడు, రేపు పాకిస్తాన్ వాడు వచ్చి పాకిస్తాన్ నీకు ఇంత 10 కోట్లు రూపిస్తాను, 100 కోట్లు ఇస్తాను చేయమంటే మన దేశంలో ఏదైనా చేస్తాడు సార్. సో ఏంటంటే దేశద్రోహి. నువ్వు సినిమాలు రిలీజ్ చేస్తావు, ఇట్స్ ఫైన్ సార్, నో ప్రాబ్లం. కానీ నా దగ్గర డేటా ఉంది, నేను భయపెడతాను అన్నది అది దేశద్రోహం కిందికి వస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తంలో చిరంజీవి గారి రోల్ ఏంటి? ఏ విధంగా లీడ్ తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు అందరూ కలిసి వచ్చారా లేదా మొత్తం అందరూ విడివిడిగా వచ్చి కలిసారా అక్కడ? మొత్తానికైతే సజ్జనార్ గారు మీటింగ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అతని దగ్గర ఉన్న డేటా ఏంటి, దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అంత డేటా ఉంది. మరి ఇండస్ట్రీ వైపు నుంచి ఏ విధంగా ఉండొచ్చు యాక్షన్ ప్లాన్? ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద నా ఉన్న అనాలిసిస్ అయితే సార్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి ఒక్కరికి లాస్ అయ్యారు. ఈరోజు చిన్నవాడు లాస్ అవ్వచ్చు, రేపు పెద్దవాడు లాస్ అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా ఒకే స్టాండ్ మీద ఉంటారు. మా చిరంజీవి సార్ గురించి చెప్పాలి అంటే ఆయన వృక్షం సార్. సినీ ఫీల్డ్ని ఈరోజు ఇంత పెద్దగా కావడానికి మెయిన్ ఆయన వృక్షం సార్. ఆయన నుంచి వచ్చిన అన్ని ఒక్కొక్క వింగ్సే ఈరోజు ఇంతమందిగా సినీ హీరోస్గా హీరోయిన్గా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఏది చేసినా కూడా మంచి చేస్తాడనే మాకు స్ట్రాంగ్ నమ్మకం సార్. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత చాలా వరకు ఈ పైరసీ చేసేటువంటి వ్యక్తుల్లో ఒక భయం సృష్టించడంలో పోలీస్ శాఖ సక్సెస్ అయింది అంటున్నారు. అలానే మిగతా సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం సామరస్యంతో సమన్వయంతో చొరవ తీసుకుంటే కనుక పరిష్కరించవచ్చు. ఇక ఇండస్ట్రీ వైపు నుంచి ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో చిరంజీవి గారు పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంటుందని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.